వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన నిన్న జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారు పాల్గొని కీలక పాత్ర పోషించారు. శస్త్రచికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న ఆయన ఆరోగ్యం కంటే ప్రజా ప్రయోజనాలు ముఖ్యమని భావించి ఈ భేటీకి హాజరవడం విశేషం. ముఖ్యమంత్రి మరియు ఇతర సహచర మంత్రులతో కలిసి రాష్ట్ర ప్రగతిపై జరిగిన ఈ సుదీర్ఘ చర్చలో పవన్ కళ్యాణ్ గారు పాలనాపరమైన సంస్కరణలు, ఇంధన పొదుపు చర్యలు మరియు భారీ పెట్టుబడుల ఆమోదంపై తనదైన ముద్ర వేశారు. ముఖ్యంగా ప్రధాని మోదీ గారి పిలుపు మేరకు కాన్వాయ్లో వాహనాల తగ్గింపు వంటి నిర్ణయాలను కేబినెట్ అభినందించగా సుమారు 2 లక్షల కోట్ల రూపాయలు విలువైన ప్రాజెక్టులకు ఈ భేటీలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వ సమన్వయానికి, అభివృద్ధి కాంక్షకు నిదర్శనంగా నిలిచిన ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ గారి చొరవ కార్యకర్తల కొత్త ఉత్సాహాన్ని నింపింది. నమస్కారం. రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న కూటమి ప్రభుత్వ సంకల్పం నేడు రాయలసీమ ముఖ చిత్రాన్ని మార్చే దిశగా అడుగులు వేస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అంకుటిత దీక్షతో రాయలసీమ గడ్డపై పారిశ్రామిక విప్లవం మొదలైంది. ఏకంగా 4.63 లక్షల కోట్ల భారీ పెట్టుబడులతో సుమారు 4.11 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా 239 మెగా పరిశ్రమలు మన సీమలో కొలువుదీరబోతున్నాయి. ఈ అద్భుత ప్రగతి ప్రస్థానంలో భాగంగా ఈ రోజు మే 15వ తేదీన ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కానుంది. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి సమీపంలో రక్షణ రంగ తయారీకి సంబంధించి భారీ ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేయనున్నారు. దేశ రక్షణలో కీలకంగా మారిన డిఫెన్స్, ఏరోస్పేస్ మరియు డ్రోన్ టెక్నాలజీ రంగాలకు చెందిన దిగ్గజ సంస్థలు ఇక్కడ తమ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నాయి. ఒకప్పుడు వెనుకబడిన ప్రాంతంగా భావించిన రాయలసీమను ఇప్పుడు గ్లోబల్ మ్యాప్ లో హైటెక్ హబ్ గా నిలబెట్టాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారి విజన్, దానికి తోడుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సంపూర్ణ సహకారం మన రాష్ట్రానికి కొత్త కళను తెచ్చింది. నిరుద్యోగుల కళలు సాకారం చేస్తూ సీమ బిడ్డల వలసలు ఆపే దిశగా పడుతున్న ఈ అడుగు నిజంగా అభినందనీయం. పారిశ్రామిక ఆంధ్రప్రదేశ్ గా మన రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్న ఈ కూటమి ప్రభుత్వ స్వర్ణయుగం మరిన్ని విజయాలకు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.